అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఏందంటే ఇది లాక్స్ అన్నది మీకు నచ్చుతదనుకుంటున్నా, హెల్ప్ అయితదనుకుంటున్నా. ప్రతి పనైనా గానీ, ఇగ ప్రతి విషయమైనా గానీ, మీకు హెల్ప్ అయితదనే నేను చేస్తా. మీకు ఏందంటే, నా వల్ల మనకు ఏదన్నా ఒక్కళ్ళకైనా హెల్ప్ అయినా నాకు సంతోషమే. ఇగ ప్రతిదీ మీకు చూయించాలని ఆరాటపడతా. ఏం చేస్తున్నావు? ఎట్లా చేస్తున్నావు? ఈ పనంతా ఎట్లా చేస్తున్నావు? అని అడుగుతారు. ఇప్పుడైతే నేను దోసలు పోసుకుంటున్నా. ఇగ అట్లా దోసలు గానీ, ఇవి గానీ, నేను చేసిన ఈ పనులైనా, ఏదైనా మీకు ఏది అయినా మీకు అన్నీ చూయించాలి అని అనుకుంటా. ప్రతిది చూయించాలనే చూయిస్తా. మీకు నచ్చుతదో నచ్చదో దాని తర్వాత విషయము. ఇగ నచ్చినా నచ్చకున్నా మీరు ఒక 10 మందిలో ఒక్కళ్ళు నచ్చినా నాకు సంతోషమే. ఇగ మీరు నచ్చుతదని అనుకుంటా. నేనైతే ప్రతిది నచ్చుతదనుకుంటని చేస్తా. ఇగ మా నక్షత్ర చైత్ర మాత్రం చట్నీ చేసిన, దోస చేసిన ఆళ్ళు తింటామని పొద్దున టిఫిన్‌కైతే రెడీ చేసుకున్నా. ఇట్లా మనం ఏందంటే ఇంట్లోనే రెడీ చేసుకునేది చూడాలి. బయట దాని గురించి ఆలోచించొద్దు. బయటనే మనం తెచ్చుకోవాలి. బయటనే తినాలి టిఫిన్‌లు ఇట్లా అనుకోవద్దు. మనం ముందు ఆలోచన కొద్దీ నైట్ అయితే నానబెట్టుకోవాలి. మనం పప్పులైనా, ఏందంటే దోస పిండైనా, ప్రా ఇడ్లైనా, వడకైనా దానికైనా గానీ మనం నైటు ఆలోచించుకుంటేనే మనం పొద్దున చేయగలుగుతాం. ఏది మనం నైట్ ఆలోచించక మనం పొద్దున ఇవి చేస్తామంటే కుదరది. ఏ పని మనం ముందు ఆలోచన అయితే ఉండాలి. నువ్వు ఏ విషయమైనా గానీ కొన్ని విషయాలల్ల మీకు నచ్చుతదనుకుంటున్నా ఏ విషయమైనా గానీ. ఇగ ఏందంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకున్నా, చేసుకోకున్నా మీరు ఏందంటే మీరు లైక్ చేయకున్నా, కామెంట్ పెట్టకున్నా నేను మంచి మాటలైతే చెప్తా. ఏం మ మంచిగానైతే కొందరిని మోటివేట్ చేసేది చూడాలి. ఆళ్ళకి ఏది అవసరం ఉన్నదో, మనం ఎట్లా చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, మనం 10 మందికి ఉపయోగపడుతున్నామా, ఉపయోగపడతలేమా, 10 మందికి ఒక మంచి మంచి పని చేస్తున్నామంటే ఒక్కళ్ళకన్నా ఉపయోగపడుతది. ఇగ మనము ఏందంటే మంచయితే చేసుకుంటాం వాళ్ళ చెడైతే చేయొద్దు. మన మాటలు నచ్చినా సరే, నా మాటలు ఇనరు కావచ్చు కొంతమంది. కొంతమంది ఇంటరు కావచ్చు. ఏందంటే ఇన్నోళ్ళకు ఏందంటే ఒక్కళ్ళకైనా బెనిఫిట్ జరుగుతది కావచ్చు మంచి మాటలు. ఏందంటే మనం ఎదుగుదలకైనా, ప్రతిదానికైనా మనం ప్రతిసారి మనం ఆలోచించాలి. ఏ పని చేసినా ఆలోచించాలి. ఇది మనకు సెట్ అయితదా? కాదా? ఎదుగుదల అన్నది ఉన్నదా? లేదా? మనం ఇది ఏ రకంగా చేసుకోవాలి? ఎట్లా చేసుకోవాలి? మనం ఏ రకంగా మనము ఆలోచనలు ఆలోచించుకున్నా నెగెటివ్‌గా ఆలోచించొద్దు. పాజిటివ్‌గా ఆలోచించాలి. ఫాస్ట్‌గానే పని చేసుకోవాలి. ఫాస్ట్‌గానే ఉండాలి. ఫాస్ట్‌గా మాట్లాడాలి. మనం ఏదో మనది మనమే మోటివేట్ ఉండక, మనది మనమే రాంగ్‌గా ఆలోచించి, ఉంటామనుకో రాంగే జరుగుతది. ఇక మోటివేట్‌గా మంచిగా ఆలోచించుర్రి. మంచిగానైతే ఉండుర్రి. మంచి థింకింగ్ అయితే తెచ్చుకోర్రి. మంచి థింకింగ్ తెచ్చుకుంటే మంచిగానే ఉంటది. ఇక ఏందంటే మందం ఖరాబ్ ఉన్నా మంచిగానే ఉంటది. మంచి పని చేసినప్పుడు మంచిగానే ఉంటది. మనము చిన్న చిన్న పనులకైనా గానీ, చిన్నదాని గురించి పెద్దదాని గురించి ఆలోచించకూడదు. పని చేసినా గానీ, చిన్న పని చేస్తేనే పెద్ద పనులకు మనము ఈ బిజినెస్ అయినా ప్రతిది మనం కష్టపడకుండా ముందటికి ఏది మనకు రాదు. ఏది మనం కష్టపడకుండా రావాలంటారు చూడు, అది ఆనే ఉంటది. మంచిగా జరగది. ఎప్పుడు మనం కష్టపడ్డాక ఒక్కరోజు ఎప్పుడో ఒక్కరోజు అయితే గొప్పవాళ్ళం అయితామని నమ్మకము. ఇక అట్లయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇక మా మనమరాళ్ళు వచ్చి ఉయ్యాలలు కావాలి, అవి కావాలంటే కిటికీ కట్టి అట్లా సారీ అయితే కట్టేసిన. ఆ రోజులలో ఇక అప్పటి మందం ఆ రోజులలో కడుతుంటిమి. ఇక మాకు చెట్లకే కట్టుకుంటుంటిమి అట్లా. ఇక అట్లా ఎంజాయ్ చేస్తుంటిమి. మా ఇంటి వెనక జామ చెట్టు ఉంటే జామ చెట్టుకి కడుతుంటిమి మా పిల్లలకు. ఇక ఏందంటే దూలాలకు తాళ్ళు కట్టి ఉయ్యాలలు కట్టుకుంటుంటిమి. ఇక ఇప్పుడు ఆళ్ళు ఒక్కటే నెల ఉంటారు కాబట్టి మనం ఏం కొనుక్కొద్దామని ఇట్లా ప్లస్ బాగా సామాన్లు కొంటే ఏంది ప్లస్ కావాలి. జాగనైతే కావాలి పెట్టేటందుకు. ఇక ఏది కొనాలన్నా 10 సారి ఆలోచించుడు. ఇక అట్లా ఆళ్ళు ఇద్దరక్కయ్యలు ఆడుతుండ్రు. ఎట్లయితే ఆడుకుంటారని ఆలోచించుకోవాలి. ప్రతిది మనము కొనాలి అని అనుకోవద్దు. అప్పటికప్పుడు ఏదోటి మనం ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలి, సరి చేసుకోవాలి. అట్లా కొట్లాడతారు చూడు. చిన్నది పట్టుకొనైనా గానీ ఇద్దరు గుంజుకుంటారు అట్లా. ఇక పిల్లలది అట్లా ఉంటది. ఇక మా చైత్రనైతే వచ్చి నుంచి 2, 3 సార్లు పడ్డది. మా ఇంటికొచ్చిన ముద్దు. ఇక అట్లా పడుతుంటారు. అట్లా చిన్న పిల్లలు ఎట్లా కొట్టుకుంటారు చూడు. ఆ కొట్టుకున్నాళ్ళనే మళ్ళీ మనం మధ్యలోకి పోయినామనుకో మనమే వేరే. ఇక ఆళ్ళు మంచిగానే ఉంటారు. ఏందంటే మనం అలా అందులో పోయి ఎవరినైనా ఒకళ్ళని బెదిరించినామంటే ఇక ఇద్దరు ముఖం పరుచుకుంటే ఇద్దరు ఏడుస్తారు. ఏందంటే ఇక అక్కననద్దు, చెల్లెననద్దు, ఎవరిని అనద్దు. ఎవరిని అనకుంటేనే ఆళ్ళదాళ్ళు కొట్లాడుకొని ఆళ్ళదాళ్ళు మనం ఆపాలి అంతే. ఎవరిని తిట్టొద్దు.
అట్లా ఉంటుంది. ఇక వాళ్ళు ఎవరిని కోపానికి వచ్చినా కూడా ఎవ్వరు ఒప్పుకోరు. మా అక్కని ఎందుకు కోపానికి వచ్చినావు, మా చెల్లెని ఎందుకు కోపానికి వచ్చినావు, వాళ్ళు కొట్టుకునేస్తే కొట్టుకుంటారు. ఇక వాళ్ళు కొట్టుకునేది అది ఏంటంటే కొట్టుకునేది పక్కకు పోతుంది. ఇక మనమే ఇక తేడవుతాం. ఇక వాళ్ళది అట్లా ఉంటుంది అక్క చెల్లెల బంధం. ఇక వాళ్ళ చెల్లెకి ఏదైనా దెబ్బలు కాగానే అక్క ఎడుతుంది, చెల్లెకి అది అక్కకి ఏమైనా దెబ్బలు కాగానే చెల్లె ఎడుతుంది. అట్లా ఉంటుంది. ఇక వాళ్ళ బంధాలు అయితే అట్లుంటాయి. అట్లా ఎంజాయ్మెంట్ చూడు ఆడపిల్లలది. ఆడపిల్లలు అంటే ఒక ఏంటంటే ప్రేమ గల గుణం ఉంటుంది. ప్రతిది కూడక ఏంటంటే మగ పిల్లగాళ్ళు పుడితే మంచిగా అని అంటారు. మగ పిల్లగాళ్ళు పుట్టినా కానీ మంచిగా అంటారు. కానీ ఒక్కొక్క తల్లిదండ్రి ఎంత బాధపడుతుండ్రు, ఎంత ఎట్లా అని పెళ్ళిళ్ళు కాగానే ఏం చేస్తుర్రంటే వాళ్ళను పట్టించుకోకపోయేవరకనే అనాథ దాంట్లో వెళ్ళిపోతుండ్రు. ఆ పెద్ద మనుషులు కూడక ఎవరు వాళ్ళు మాట్లాడితే కూడక వాళ్ళని మాట మాట్లాడతలేరు. వాళ్ళకి ఏం మాట్లాడతలేరు కాబట్టి వాళ్ళకు ఉండలేకపోతుండ్రు. వాళ్ళతోటి వాళ్ళు మాట్లాడిన దానికి ఎటకారమే మాట్లాడుతుండ్రు. ముసలోళ్ళకి అట్లా మాట్లాడకుండ్రి, అట్లా ఉండకుండ్రి, మంచిగా ఉండుర్రి. ఏందంటే వాళ్ళు ఉండలేకపోతుండ్రు. ఇక వాళ్ళు బరువైపోతుండ్రు అని అనుకుంటున్నా నేనైతే. బరువు కాకుండా మాత్రము వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు. శిల్పితనం అన్నది చేస్తారు. ఇక వాళ్ళు ముసలోళ్ళు అయినాక పిల్లల్లాగా శిల్పితనాలు ఉంటాయి. ఇక వాళ్ళను భరించలేక ఇక అన్నద దాంట్లోకి వెళ్ళిపోతుండ్రు. అట్లా వెళ్ళనీయకుండా ఆపుండ్రి. ఇక మనము ఆలకాలు ఎట్లా ఫ్రీగా ఉంటారు. ఓలకైనా ఫ్రీడమ్ అన్నది ఉండాలి. ఇక ఏంటంటే ఫ్రీడమ్ ఉంటేనే వాళ్ళు ఉండగలుగుతారు. ఇక ఫ్రీడమ్ ఉంచకపోతే మాత్రం మా ముసలోళ్ళు గుడుకుండరు. పక్కారం ఇగో మాకు నెత్తి ఎంటికలకు ఏరుకు మాత్రము ఏర్ లేదు నెత్తికి. ఇక మనం బాధపడేది లేదు. ఇదొక మెడిసిన్ లాగా. ఇక నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే పక్క చూసి పక్క వేసుకొని ఇక కమ్మగా తినచ్చు. ఇది కమ్మానే ఉంటుంది. కరివేపాకు కారం ఉంటుంది. ఎట్లుంటుంది అని అనుకోకూడదు. ఇదైతే ఒక స్పూన్ వేసుకొని వేడి అన్నంలా నెయ్యి వేసుకుని తింటామా, నూనె వేసుకుని తింటామా, బట్టిగా తింటామా, మన ఇష్టం. ఇక నేనైతే కమ్మగా వాసన వస్తుంది. ఎంత బాగా వస్తుందా తినుసు పెట్టరా. ఇక నేత్ర ఫుడ్ ఛానల్ ఉంటుంది. లైక్ కామెంట్ వేయండి. అలా పోయి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకుంటే వదిలేయండి. సరేనా. కారం ఇక ఏర్కు మంచిది. నెత్తి ఎంటికలు ఇవ్వని బాధపడకూడదు. ఇక మనకి హెల్త్కైతే చాలా మంచిది. దోశలళ్ళకు, ఇడ్లీలళ్ళకు మనం ఎన్నైనా అంటించుకొని తినచ్చు. ఎంత బాగుంటుందో. ఇక తింటావారా చేతులు తినవా? ఇప్పుడు వాళ్ళు తినమంటే తినరు. చూసినవా? ఆల్రెడీ తిన్నారు కాబట్టి తినమంటావు. నేను దీన్ని చూపిస్తున్నా. ఇట్లా కొంచెం నెయ్యి వేసుకొనైనా నూనె వేసుకొనైనా కానీ తినచ్చు. అట్టి గుడక కలుపుకొని తినచ్చు. నోరు మంచి లేనప్పుడు రాలజలం వస్తుంది. ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే. సూపర్. అమ్మా బాగుంది కదా. కమ్మ అంటే కమ్మ. ఇంకా కలుపుకోవాలనిపిస్తుంది. మొత్తం కలుపుకోవాలనిపిస్తుంది. అంత కమ్మ ఉంది అసలు. కరివేపాకు కారము అంటే మనకి హెల్త్కి ఎంత మంచిది. ఇట్లా ఒక గ్లాసులో నింపెట్టుకొని గరిక స్పూను మనం వేడి అన్నం వేసుకొని తింటే లెవెల్. నీకు ఒక ముద్ద పెడతా. తేజకు ఒక ముద్ద పెడుతున్నా. ఇట్లా పప్పులు అక్కడక్కడ కిస్పిగా ఎంతకు మాస్తున్నాయి. బాగుంది. వెంటనే మన ఫుడ్ ఛానల్కి వెళ్ళి చూసి చేసుకోరు. లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ నచ్చితాయి. అలాకి వెళ్ళిపోయి మీరు ఎట్ట చేసిన అన్నది చూసిరంటే అసలు వదలకుండా తింటారు. అంత కమ్మ ఉంటుంది. సూపర్. అక్కడనైతే ఫజీలు కొనుక్కున్నారు కదా, అది చేస్తుండ్రు. వాళ్ళ బిడ్డే ఉన్నాయి. వాళ్ళు తల్లి అందరం కూర్చుండి, ఇక మా పెద్ద బిడ్డనైతే కూర్చుండి, పిల్లలందరూ కూర్చుండి అది చేస్తుండ్రు. అట్లా ఏదన్నా మోటివేట్ అయ్యేటట్టుగా పిల్లలకు ఇక అది వాళ్ళకు ఒక టైంపాస్ పెట్టేది. అవన్నీ సెట్టింగ్ పెడితే ఉడక మైండ్ సెట్టింగ్ అన్నది మంచిగా అవుతుంది. అలా మమ్మీ ఉడక కూర్చున్నది. వాళ్ళు కూర్చుండి ఇక అట్లనైతే రెడీ చేస్తారు చూడు. ఆమెకి ఎట్ట రాదని మేము అనుకున్నాము. ఇక తెచ్చినప్పుడు అయ్యో ఆమె వేరేది ఏబిసిడీలు కొనుక్కుందట. కొనుక్కుంటానంటే వద్దని ఇది సెట్టింగ్ పెడుతుంది అని తెచ్చిరట. ఇక ఆమె కూడా ట్రై చేస్తుంది చూడు. ఇక ఎందుకంటే మా చిన్న మనమరాలు ట్రై చేస్తుంది పెట్టేందుకు. ఇక ఆమెకు పర్ఫెక్ట్ వచ్చేసింది. అట్లా పెడతా ఉండగా వచ్చింది. ఒకరోజు ఇది ఎట్లా పెట్టాలని దాన్ని పట్టించుకోవాలి. తెచ్చినాక పట్టించుకోకపోయే వరకునే పెట్టదు కావచ్చు అని ఇద్దరు అక్కజలు తేజ ఉన్నాయి, అనుష ఇద్దరు మాట్లాడుకున్నారు. ఎందుకంటే మనం మాట్లాడుకున్నారు. ఇప్పుడైతే పెడుతుంది. ఏది కానీ మనం ముందు ఆలోచించుకోవద్దు. వాళ్ళు చెయ్యరా అని ఆలోచించుకోవద్దు. చేస్తారు, కొంచెం టైం పడుతుంది. ఏది కానీ అట్లా మళ్ళీ ఆమె సెట్టింగ్ పెట్టింది కదా, ప్రతిదీ ఉడికి చెప్పింది. అది ఏంటంటే ఏనుగు గురించి వీటి గురించి ఇంగ్లీష్లో అన్నిటి గురించి చెప్పింది. మంకీ అని చెప్పింది, అన్నీ చెప్పింది పెట్టి.
ఇక అట్లా పెట్టి చెప్పింది కాబట్టి ఆమెకు అన్నీ తెలుస్తున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి, ప్రతిదీ కూడా తెలుస్తుంది. ఇక అట్లా మంచిగా పెడుతుండ్రు, ఎంత మంచిగా పెడుతుండ్రు చూడు. ఇక అట్లాంటివి తీసుకోండి, మైండ్ సెట్టింగ్ అన్నది పెరుగుతుంది. ఇక పిల్లలు ఏందంటే ఏం చేస్తుండ్రు ఎట్లా అన్నది చూసుకొని, ఇక ఆమె పెద్ద ఆమెకైతే ఆమెకు కూడా తీసుకున్నారు, ఆమెది వేరే. ఇక ఆమెదైతే జర గొట్టే ఉంటుంది, ఈమెదైతే చిన్నది. ఎందుకంటే ఈమెది బొమ్మలు బొమ్మలు, ఇక ఆమెది అయితే మొత్తము ఏంటంటే ఈ ప్రతిది గుడక అట్లా ఆడుతుండ్రు, వాళ్ళ ఆట గుడక అల్ల గుడక ఏదన్నా ఆడుతుంటేనే వాళ్ళకు మైండ్ అన్నది ఫాస్ట్ అవుతుంది. ఇక ప్రతిదీ గుడక మీకు చెప్పాలనుకుంటా, ప్రతిదీ గుడక మీరు వింటారనుకుంటున్నా. ఇక ఏంటంటే పిల్లలకు బిజీ చేసేయాలి, బిజీ చేస్తేనే వాళ్ళు జరంత బోర్ అయిపోతారు, ఈ సెలవులలో బోర్ అయిపోతారు. ఇక ఫోన్లు అయితే పట్టనీయకు, కళ్ళు ఉబ్బుతున్నాయి అంటుర్రు, ఇట్లా అంటుర్రు అట్లా అంటుర్రు. అది చూస్తే కూడా కళ్ళకు మంచిది కాదు అంటుర్రు. ఏంటంటే ఈ ఫోన్లు కూడా పట్టనీయకుండ్రి, కళ్ళు ఖరాబ్ చేయకుండ్రి పిల్లలకు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కళ్ళు సైట్ అని వస్తుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ లైట్స్ అన్ని వాడి. మాకేందంటే వెదర్కు ఇట్లా ఉండి మంచి వెదర్ తోటి ఉండే వరకే ఇక మనకు అప్పుడు సైట్ అన్నది తెలియదు. ఇప్పుడు పిల్లలకైతే సైట్ వస్తుంది ఇట్లా. ఇంకా ప్రతిదీ కూడా మనము ఏంటంటే పిల్లల ఆరోగ్యం గురించి కూడా ఆలోచించుండ్రి. ఇక ఇప్పుడు ఏంటంటే ఇక మనము ఏది తెచ్చుకున్నా కూడా ఇప్పుడైతే చికెను ఇక సాయంత్రము ఫ్రై చేసుకుందామని అనుకున్నాం. చికెన్కి అయితే తీసుకొచ్చేందుకు వెళ్ళినా. ఇక చికెన్ తీసుకొని ఇక చికెన్ వండుకుందాం బిడ్డ అంటే సూప్ పెట్టండు మమ్మీ అని అన్నది. కొంచెం ఫ్రై చేసిన సూప్ పెట్టాను. ఇక బయటనైతే ఇక మనకు ఎండలు అయితే బాగా బాగా మండుతున్నాయి. ఇక అట్లా ఎక్కడ చూసినా కానీ ఇక వాళ్ళు ఎట్లా అమ్ముతుండ్రో కానీ రోడ్డు పొంటి బాగా కష్టపడతారు. అది ఎంతంటే ఎంత కష్టపడుతుండ్రు, లోకం మీద ఎంత కష్టం ఉంది. ఇక కొన్ని కొన్ని సైడ్లట ఏంటంటే వేరే వేరే దేశాలలోకి వెళ్ళిపోతుండ్రు. వెళ్ళిపోయి దేశాలలో కూడక మొన్న జరిగిన ఈ విషయాలు కూడక వార్తలలో చెప్తుండ్రు. మోడీ గురించి చెప్తుండ్రు. వాళ్ళైతే ఇక మోడీకి చెప్తారో ఎట్లనో కానీ ఆయన కూడా మాట్లాడుతుండట. ఇక అక్కడ పోయినాకనటే అది ఏంటంటే చంపిండ్రు అని అంటుండ్రు. మగవాళ్ళని చంపి ఆడవాళ్ళను వదిలేసిరట. అదేమో దేశం ఉండేనేమో తేజ, జమ్మూ కాశ్మీర్. ఇక అటాటి దేశాలు అయితే పోకుండ్రి, మనకు ఇక్కడ బతుకు లేదా, ఇక్కడ ఉండేది లేదా. ఇక జమ్మూ కాశ్మీర్ పోయి అయితే మొగళ్ళు కొంతమంది చనిపోయినరు. జాగ్రత్తగా ఉండుర్రి, ఆలోచించుండ్రి. ఇక చింత చిగురు అయితే ఇప్పుడు సీజన్కి తగ్గట్టు వచ్చింది. అట్లా సీజన్కు మనం చింత చిగురు పప్పు ఉడక చేసిన ఇక మీకు వస్తుంది వీడియో కూడా, నేత్ర ఫుడ్ ఛానల్లో ఉంటుంది. చింత చిగురు పప్పు ఎంత బాగుంది మమ్మీ, ఎంత మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి తిన్నాం. మా పిల్లలకి ఎక్కువ అండి పెట్టలే నేను, తక్కువనే. ఇక అది చెట్టుకు ఏంటంటే ఇప్పటి రోజులలో తినరా మేమంటే తిన్నాము, ఇప్పుడు తింటారా అన్నట్టు పోతుంది. ఇక తింటారు, ఇదే మంచిగా ఉంటుంది, ఎంత మంచిగా ఉంటుంది. గింత కమ్మగా ఉంది మమ్మీ అనేది తేజ అన్నది, అనుష అన్నది. ఇక అట్లా టేస్ట్ అన్నది లెవెల్ ఉంటుంది. అది చింత చిగురు పప్పు ప్రాసెస్ పక్క చూపించిన, అది ఏంటంటే కొలతలతో చూపించిన. ఇక పూరి అయితే పొద్దున మనము చికెన్ ఉంది అని చికెన్ సూప్ ఉన్నది, పూరి చేసుకుందాం బిడ్డ అంటే చేసుకుందామని చేసుకున్నాము. ఇక ఇప్పుడైతే తేజనైతే వేసింది పూరిలా ఎట్లా ఉబ్బినాయి చూడు. మనము ఇంట్లో చేసుకున్నది మంచి పిండితోటి, మంచి ఉన్న పిండితోటి, మంచి వాటర్ తోటి మనం విసుకుంటాం కదా. మనం బయట తినుడు అంటే అది ఎంత డేంజర్ ఉంటుంది, ఎట్లుంటుంది. చికెన్ సూపు మేమేందంటే తెలంగాణ ఎట్లా వండుతామంటే అట్లా. ఇక ఆ రకంగా ఎక్కువ మసాలాలు కాకుండా సింపుల్ మసాలాతోటి, అల్లం వెల్లుల్లి పేస్టు వాటితోటి తక్కువ మసాలాతోటి వండితే మాత్రము మంచిగా ఉంది మమ్మీ, టేస్ట్ బాగుంది, నోరుకు టేస్ట్ వచ్చిందంటే. ఇప్పుడు కొత్త కారాలు వచ్చినాయి, టేస్ట్ అట్లనే వస్తుంది, అంత కమ్మ ఉంటుంది. ఇక మా చిన్న మన్మరాలు అయితే కిందికి మీదికి లిఫ్ట్ ఎక్కది, 4 ఫ్లోర్లు ఎక్కుతుంది దిగుతుంది, 10 సార్లు ఎక్కుతుంది, 10 సార్లు దిగుతుంది. ఇక పిల్లలు అట్లా ఉంటుంది. ఏంటంటే వాళ్ళు అట్లా తిరుగుతారు కానీ ఎటైనా బయటకు పోయినప్పుడు మాత్రం ఆమె ఎత్తుకోమంటుంది. ఇక ఏంటంటే ఇక ఇంట్లో అయితే ఎంత తిరగన్నా అంత తిరుగుతుంది, ఎంత ఆడన్నా అంత ఆడుతుంది. ఇక ఆమె ఆడ వండుకున్నది, ఏం మాట్లాడుతున్నో ఇక ఆమె ఏదో చేస్తున్నట్టున్నది. ఇక ఆమె ఉరుకుతూనే ఉంది. అట్లా పిల్లలది సంతోషం అనిపిస్తుంది అట్లా. ఇక ఆమెకు ఆమ్లెట్ పోసి అమ్మమ్మ అని అన్నది. ఇక వాళ్ళు అన్నదానికి అప్పటిదప్పుడే ఆమ్లెట్ చేసి ఇస్తుంటే మాకు కొంచెం అని నక్షత్ర తిన్నది, చైత్ర తిన్నది, అలా మమ్మీ కూడా కొంచెం మంచికింత షేర్ చేసుకున్నాం. ఆ పిల్ల ఒక్కొళ్ళం అంటాం కానీ మంచికింత తింటాం. ఇక తేజింత అట్లా వేడి అట్లా తినాలనిపించింది వాళ్ళకు, అట్లా చేసి ఇచ్చిన. అట్లా ఉడక పిల్లలకు అట్లా ఇష్టపడతారు అప్పుడప్పుడు ఏదన్నా నోరు మంచిగా లేనప్పుడు. ఈ ఎండాకాలము జరంత వేడెక్కువనే, ఈ గుడ్లు అంటే తినుడు ఉడక బాధనే. ఎందుకంటే చికెన్ అని గుడ్లని ఇవి జర తక్కువనే చేయాలి కానీ వాళ్ళకు ఈ బారోళ్ళకి వచ్చిరు కదా, ఏదైనా చేసి పెట్టాలని చేసి పెట్టుడు అంతే.
కూరగాయలు గుడక ఇప్పుడు ఎండాకాలం వాడిపోయినట్టుండి టేస్ట్ గుడక కావు. అట్లా పప్పులు అవి ఇవి వండుకునేది చూడుండ్రి. ఎందుకంటే పప్పులు గుడక మంచి ఆరోగ్యానికి మంచి ప్రోటీన్ ఉంటుంది, మంచి ఆరోగ్యంగా ఉంటుంది. ఇక అట్లా రోజుకొక గుడ్డ అయితే ఉడకబెట్టి పెట్టుర్రి పిల్లలు వీకుండే. ఇక మా చిన్న మనమరాలు అయితే వీకే ఉంటుంది, ఆమె తినది. నక్షత్ర ఉడక తినది. పిల్లలు తినేటి పిల్లలు వేరే ఉంటారు, తినని పిల్లలు కొందరు తినరు, అది బాధ అవుతుంది. ఆమ్లెట్ ఇప్పుడు తింటుంది కానీ ఆమె నాన్ వెజ్ అంటే తినది. నక్షత్ర ఇది చైత్ర ఉడక తినది. ఇక అట్లా ఏంటంటే ప్రతిదీ ఉడక తినకపోతే ఉడక బాధపడదు, అలా తిన్నా కొద్ది అలా తింటారు. సీజన్ తగ్గట్టు మన చింతకాయ అప్పుడు చింతకాయ, ఓనగాయ అప్పుడు ఓనగాయ, అన్ని రకాలు. చింతపండుతో కూడా మనం చింతపండు కొత్త చింతపండు రాగానే వగారికి చేసుకుంటాం. ఇప్పుడు ఇగురుతోటి చింత ఇగురు, చింత చిగురు ఇంకా చిగురుతోటి ఇట్లా ఈ రకంగా వెనకట అప్పటోళ్ళు చేస్తురు. ఇట్లా కమ్మతనంలో తింటుంటే మీకు కమ్మ ఉంటుండే, ఎంత కమ్మ ఉంటుండేనో. ఇట్లా ఈ రకంగా నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి ఈ ప్రాసెస్ ఎట్లన్నా చూసి చేసుకొని కామెంట్ లైక్. ఏంటంటే ఇక మీకు అలా పోతేనే మీ రెసిపీ మొత్తం ఎట్లా చేసినా ఏం చేసినా అన్నది ప్రాసెస్ పక్క చూపించిన ఆ కమ్మతనంలో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు తిని. ఇక ఎందుకంటే నాకు కామెంట్ ఇది సబ్స్క్రైబ్, నచ్చకపోతే వదిలేయండి, సరేనా? స్పెషల్గా మమ్మీ చింత చిగురు పప్పు చేసింది, తింటున్నా నేను. ఇదిగోండి. యమ్మీ యమ్మీ, సూపరా? బాగుందా? ఇదిగోండి, బాగా చేసింది మమ్మీ. షార్ట్ తీసిన బ్లాగ్ చేసేసింది. ఐస్ క్రీమ్ సగం అయిపోతుంది, సగం నచ్చింది. పిల్లలకి ఇష్టమైన ఐస్ క్రీమ్. ఎందుకంటే ఇప్పుడు సెలవులు వచ్చినాయి కదా, అందరు చేసుకుంటారని తొందర. సూపర్ ఉందా? టేస్ట్ బాగుందా? మనము బయట వండుకునే బదులు ఇట్లా చేసుకోవాలి. బాగుంది. బయట కన్నా బాగుందా? అక్కడ అంటే మనకేమో ఏమి వేస్తారు, మనము మంచిగా వేసుకుంటాం కదా, బాగుంటుంది. ఓకే తిని ఇక పెరుగు అయితే మనం ఇంట్లో కుండలు అట్లా పెట్టుకుంటే ఎంత కమ్మగా ఉంది మమ్మీ అని మా పెద్ద బిడ్డ అన్నది, మా చిన్న బిడ్డ అన్నది ఇట్లా తోడు పెట్టుకున్నాడు. అప్పటి రోజులలో పెట్టుకున్నట్టు మనం పాలు కొనుక్కున్నా కూడా ప్యాకెట్లు కొనుక్కున్నా కానీ ఇంత బాగా పెట్టుకున్నాం చూడు. అదే ఆ కుండలో పెట్టినామంటే ఖరాబ్ కాదు. ఇక మా మన్మరాలు అయితే అది ఏంటంటే చాక్లెట్ ఐస్ క్రీమ్ చేసుకుంటాం మా అమ్మమ్మ అని అంటే చేసుకోమన్నా అట్లా వేసుకుంది. ఆమె బాగా వచ్చింది, ఎంత బాగా వచ్చిందో. ఇంత వేసుకున్నది చూడుర్రి. ఇక ఆ ఫ్లేవర్ తోటి బాగా వచ్చింది. ఏంటంటే కార్న్ఫ్లవర్ వేస్తేనే ఆ రకంగా వస్తుంది. నేను ఎట్లా వస్తుంది ఏమొస్తుంది అని నేనంటే ఆ కార్న్ఫ్లవర్ వేయాలి మమ్మీ అని తేజ చెప్పింది. ఇక చెప్తే మాత్రం నాకు ఐస్ క్రీమ్ది ఏంటంటే మనల్లో చేసిన ఇక కార్న్ఫ్లవర్ వేసిన ఇక ఇది కూడా కార్న్ఫ్లవర్ వేయరా అని అంటే చేసింది. ఇక నేను ఏంటంటే వెన్నెల ఐస్ క్రీమ్ చేసిన, అది బాగానే వచ్చింది. ఇక టేస్ట్ అయితే ఓ లెవెల్ ఉన్నది, కమ్మగా ఉన్నది. ఇట్లా చేసుకుంది. నేను చేసినాక నేను కూడా చేస్తాను చాక్లెట్ తోటి. ఆమెకు చాక్లెట్ ఫ్లేవర్ అంటే ఇష్టం. ఇక మరి బాగుంటుందా చాక్లెట్ పౌడర్ వేసినావు కదా బాగుంటుందా అంటే బాగుంటుంది అని అన్నది. ఇక చేసుకుంటే తిన్నారు కూడా అవి బాగా మంచిగా ఉంది, టేస్ట్ బాగుంది. ఇక నేనైతే అందులో పోస్తాను, నేను ఒకటి పోస్తారా అంటే నేను ఒకటి పోస్తాను నువ్వు ఒకటి పోయు అని అన్నది. ఇక పోయినైతే పోసిన అలా పోసి పెడితే మంచిగా వచ్చింది. ఇక మంచిగా రాలేదని కాదు, అట్లా వేసుకునేది చూడండి. ఏ ఫ్లేవర్ ఇష్టం ఉంటే ఆ ఫ్లేవర్ తెచ్చుకొని చేసుకోవచ్చట తేజ అన్నది. ఇక అట్లా ఈ రకంగా చేసుకోండి. ఇక నేను చేస్తా కానీ అన్ని ఫ్లేవర్లు వేస్తే వస్తుందా రాదా కొంచెం ఆలోచించుకుంటా. పాలు మరగబెట్టి ఇది కలిపి పొయ్యాలి. కార్న్ఫ్లవరు సలాడ్ పాలలో కలిపి పొయ్యాలి. పోసి మంచిగా కలపాలి. అట్లా అది ఏంటంటే అది స్టార్ లెక్క అది దొరుకుతుంది, దాంట్లో పోసుకుంటే అట్లా వచ్చినాయి బిల్లలు వచ్చినాయి. అవి ఇష్టపడతారు అట్లా పిల్లలు తినేటందుకు. అట్లా చేసుకునేది వాళ్ళకి వదిలేయండి, చేసుకోమనుండ్రి. అట్లా ఒక టైంపాసు, అలా ఒక ఆనందం. ఎందుకంటే ఐస్ క్రీమ్ అట్లా ఎంత బాగా వచ్చింది చూడు. బయట కొనుక్కుంటేనే కాదు, అంత బాగా వచ్చింది. మంచిగా ఉంది అమ్మమ్మ, మంచిగా ఉంది అని అన్నది. అందులో చక్కెర ఉడికేసింది కొంచెం. ఈ పిల్లలకు చక్కెర తినాలి కదా, మనం పెద్దవాళ్ళం అంటే తినం కానీ ఇక ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి తినుడు కష్టం. బట్ ఇక పాలతోటి చేసుకోండి. షుగర్ ఉన్నోళ్ళు ఏంటంటే షుగర్ లేని వాళ్ళేమో చక్కెర వేసుకొని చేసుకోండి. ఇక ఏంటంటే మనము పాలు ఉడికించుకొని కార్న్ఫ్లోర్ వేసుకొని పెట్టేసుకుంటే అయిపోయాయి. ఏమున్నది, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అయిపోయాయి. ఇక ఐస్ క్రీమ్ తయారు. అప్పటికప్పుడు ఐస్ క్రీమ్ కావాలని లొల్లి పెడతారు పిల్లలు. లొల్లి పెడితే మాత్రం ఇక అట్లా నీ చేసి ఇవ్వాలి. ఇక ఎందుకంటే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ప్రతి మాట అయినా కానీ
మేలే జరుగుతుంది అనుకుంటా. నా మాటలు ఒక్కళ్ళకి ఉపయోగపడ్డా కానీ సంతోషపడతా. ఎందుకంటే నా మాటలు అందరికి నచ్చుతాయో నచ్చయో, కొన్ని నచ్చకుంటే కూడక మీరు క్షమించుండ్రి మాటలల్లా. ఏందంటే నేనైతే ప్రతిది కూడక మీకు హెల్ప్ అవుతుంది అనుకునే నేను చెప్తా. నేను చెప్పాలని ఆరాటపడతా. ప్రతిదీ ఉడక ఇట్లా చూపించాలి, ఇట్లా మోటివేట్గా ఏది దొరుకుతుంది, ఏంది మనకి ఎట్లుండాలి, ఏముండాలి అన్నది ప్రతిదీ కూడక మీకు చూపించాలని ఆరాటపడతా. ఇక నాకు నచ్చుతుంది అనుకుంటున్నా ఇవన్నీ. ఏది కానీ మాట నచ్చే మాట్లాడతా. ఇక మనం ప్రతిదీ మన జీవితం అనుభవంతో మాట్లాడతాం. మీకు ప్రతి విషయం చెప్పాలన్నట్టే ఉంటుంది. చెప్పేటందుకే రెడీగా ఉంటా. ఏది ఉడక నాకు నా నా మందితోటి నేను మాట్లాడుతున్నా, నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికి మాట్లాడుతున్నా, నేను వాళ్ళతోటి ముచ్చట పెడుతున్నా, అండ్ వాళ్ళ ముందున్నా వాళ్ళతో మాట్లాడుతున్నా, వాళ్ళ ఇంట్లో ఉండి మాట్లాడుతున్నా, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుతున్నా అనుకో, నేను మీ ముందుకు వచ్చే మాట్లాడినట్టు మాట్లాడతా. ప్రతిదీ ఉడక మీకు ప్రతి సామాను గుడక ఎప్పుడెప్పుడు చూపిస్తూనే ఉంటున్నా. ఏంటంటే జిమ్కి పోతారు, ఏంటంటే సినిమాకి పోయేదంటే సినిమాకి పోతారు, మీరు బాక్సింగ్ పోతారు, ఏదనక ఇష్టం ఉన్నారో అది అనుకోతారు. ఆ సామాన్లు కూడా ఇవన్నీ దొరుకుతున్నాయని నేను ఎప్పుడు చూపిస్తా. మీరు ఎప్పుడు ఇవి చూపిస్తుంటారు, మీరు అనుకోకుండ్రి. ఎందుకంటే ఏది మనకు బాడీకి మంచి ఆరోగ్యానికి మించింది ఏం లేదు జీవితంలో మాత్రం. ఆరోగ్యం ఉన్నదంటే మనము ధనవంతులం. మనం ఎంత ఆరోగ్యం లేకపోతే మనంత జీవితం అన్నది నరకం ఏదే లేదు. ఇక జీవితంలో ఏం కావాలి, ఆరోగ్యాన్ని మించింది ఏమద్దు. ఏంటంటే మనకు సరిపోయేటంత మనకు జానేడు కడుపుకే ఒక బుక్కెడు అన్నం. ఆ బుక్కెడు అన్నానికి మనం మనకు మెయింటెనెన్సే కావాలి. మన పొద్దున్న లేసి మన బాడీ అంతా నీట్నెస్ చేసుకోవాలి. మనం జంతువులు చేసుకుంటాయా మనదంతా ఖరాబ్ బాడీ. ఇక మన బాడీ మాత్రం పొద్దున్న లేచినామంటే క్లీన్ చేస్తూనే ఉంటాము. ఇక అట్లా ఉంటుంది. ఇక మనంత బాడీ అన్నది అది మన శరీరం అన్నది మనది ఏమిటికి పనికి రాదు. ఇక మనము జంతు శరీరం అన్నా కానీ మంచిగా ఉంటుంది కావచ్చు, కానీ మన శరీరం అయితే మంచిగా ఉండదు. ఈ మంచిగా నీట్నెస్సు ఇవన్నీ వేసుకునుడు ఇవన్నీ ఉన్నాయంటే కొన్ని రోజులు మనము బతమని నమ్మకం. ఇక అది నమ్మకము అంతే. మనం ఏది జరుగుతుంది అన్నది మనకేం తెలియదు. ఇక ఏంటంటే మన మనసుకు మనం అనుకునే చేసుకోవాలి. మనము ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతాం కావచ్చు, 5 ఏళ్ళు ఎక్కువ బతుకుతాం కావచ్చు, ఇవన్నీ చేసుకుంటే అన్నది ఒకటి ఆలోచన. ఎప్పటికి బతికేదానికి ఎవరు రాలేరు. ఏంటంటే కొందరు ఎట్లుంటారంటే ఎప్పటికి బతికేందుకు వచ్చినట్టే మాట్లాడతారు, ఎప్పటికి బతికేటట్టే పగ పెట్టుకుంటారు, ఎప్పటికి బతికొచ్చేటట్టే మనము ఇట్లా శత్రువులాగా చూస్తారు. అవన్నీ చూడకుండ్రి, శత్రువులు లెక్క చూడకుండ్రి, పగ ఉన్నట్టు చూడకుండ్రి, అలా మీద కుళ్ళు చేయకుండ్రి, కుట్రలు చేయకుండ్రి, చేయకుండ్రి, మీకు మీరు బతుకుండ్రి. అందరం మనుషులమే. ఎందుకంటే వాళ్ళు ఇట్లా ఉన్నారు, వాళ్ళు అట్లున్నారు. ఎవరి పైసా వాళ్ళకే ఉంటుంది, ఎవరిది ధనవంతులు వాళ్ళే ఉంటారు. ఇంకోళ్ళకైతే ఇయ్యరు కదా. లైక్ అయితే చేయండి, ఒక కామెంట్ అయితే పెట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏంటంటే లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇస్తే మీకు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నచ్చితే చేసుకోండి, నచ్చకుంటే వదిలేయండి. ప్రతిదీ ఉడక నేను మీ పిల్లలకు ఏదేది అవసరం ఉన్నాయో నేను కొంచెం మంది చూపిస్తున్నా. నేను వాకింగ్ పోయినప్పుడు ఎందుకు తీస్తా అంటే మీకు ఏది కావాలి, ఏది వద్దు, నేను డెక్కలతాన్లోకి వెళ్తా. ఎప్పుడెప్పుడు అలా అన్ని రకాలు దొరుకుతాయి కదా. మనము పిల్లలకు అవసరం ఎక్కడ దొరుకుతాయి అని కొందరు అనుకుంటారు. ఈ వీడియో చూసిన వాళ్ళన్నా కానీ అందరికి తెలుసు కావచ్చు, ఇక్కడ దొరుకుతాయని తెలుసు, కానీ నాది యూట్యూబ్ కాబట్టి నేను చూపిస్తా. ఎప్పుడైతే పెడుతున్నా కొంచెమన్నా పెడుతున్నా, ఇవి వచ్చినాయి అవి వచ్చినాయి. ఎండాకాలమే ఎక్కువ వస్తాయి అన్నీ. మన స్విమ్మింగ్ పూల్ అయినా ప్రతిదీ కూడా ఇంట్లో ఎక్కువ వచ్చినాయి సామాన్లు. ఇక వాళ్ళకి వెళ్ళి మీరు చూస్తే ఇక అట్లా బాల్ అయినా కానీ బాల్ ఎట్లా ఆడుతారు చూడు, అది ఎంత కాళ్ళకు మంచిది ఎట్లా. ఇక ప్రతిదీ ఉడక అట్లా మోటివేట్గా చిన్నప్పటి నుంచి చెప్పిర్రు, పెద్దగైనాక చెప్పియాలంటే కొద్దిగా కష్టమవుతుంది. ఎందుకంటే ఆడలేకపోతారు. వాళ్ళు చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్ అయ్యారు. చిన్నోళ్ళు కదా, కొట్టరు కదా, మనము ఏమన్నా అవుతుందేమో అని ఊరికి ఆలోచించకుండ్రి. అట్లా ఆలోచించి పిల్లల్ని అయితే వెనకకు దొక్కకుండ్రి, ముందుకు నడిపేయండ్రి. ఇక ఏంటంటే మనమే అయ్యో మా చిన్నపిల్లగాడు అయ్యో చేయలేడు, చిన్నపిల్ల చేయలేదు అన్నది పెట్టుకోవద్దు. చిన్నప్పటి నుంచి చేస్తేనే ఫాస్ట్ అవుతారు. చిన్నప్పటి నుంచి మనము ఫ్రీగా విడిచిపెట్టాలి. వాళ్ళకు ఎట్లా అంటే తీసుకుపోయి వదిలేయాలి. ఫోన్ అంటారు, ఫస్ట్ ఫోన్ అంటారు. వాళ్ళకి పంపించినాక మాత్రము వాళ్ళు ఆడతారు. ప్రతి దాంట్లో అయినా పంపించాలి. ఇక స్విమ్మింగ్ పూల్ గుడికి పంపించండి, నలుగురిని రక్షించగలుగుతారు, వాళ్ళకి రక్షణగా ఉంటారు. మనం ఎక్కడన్నా వెళ్ళినా కూడా వాటర్ తోటి కూడా ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడు వాటర్లోకి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది. నలుగురిని సేఫ్ చేస్తారు కావచ్చు, వాళ్ళు సేఫ్ ఉంటారు కావచ్చు, వాళ్ళకాలన్నీ సేఫ్ ఉంటారు. అట్లా అదైతే నేర్పింది.
ఏంటంటే ఈత కొట్టుడైతే నేర్పిండ్రి, ప్రతి దాంట్లో ఉరుకుట్ల రన్నింగులైనా ప్రతి దాంట్లో మనం ఒక ఇంట్లోకి ఒక దొంగ వచ్చినా కూడా వేసి నాలుగు సంపీడ్చబెట్టేటట్టు ఉండాలి. ఎందుకంటే మనకు ఆన వచ్చినప్పుడు మాత్రం మనం వదలద్దు. వాళ్ళను మనం ఆని వస్తుంది అనుకో, వాళ్ళను వదిలిపెట్టేంత ఉండద్దు. మన ప్రాణం రక్షించుకోవాలి, వాళ్ళని మాత్రం వదిలిపెట్టద్దు. వాళ్ళను తరిమి కొట్టాలి. అట్లా ఆ రకంగా ఉన్నామంటే ఎవరు రారు, మన జోలికే రారు, మన సైడే రారు. వీళ్ళు ఇట్లా ఉన్నారని కూడా తెలిసిపోతుంది. ఇక అట్లా ఉండాలి. అట్లా ఉంటేనే నాకు నచ్చుతుంది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా ఏంటంటే ఈ రోజులల్లో మనసులను గమనించి డేంజర్గా పడగొడుతుండ్రు. గమనిస్తుండ్రు కాబట్టి మనం గమనించిన దానికంటే ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే అప్పుడు మీరు సక్సెస్. మనము ప్రతిదీ ఉడక ఇది భయం, అది భయం, ఇది చేస్తే భయం, ఇది ఇటు పోతే భయం. 10 మంది ఉండి జాలకపోయినాక ఏం భయం? మనం కరెక్ట్ ఉన్నాక. మనం కరెక్ట్ లేకపోతేనే భయాలు. మనం కరెక్ట్ మనుషులం కాకపోతేనే దొంగలం. మనం కరెక్ట్గా లేకపోతేనే మనం జాగున్నట్టు ఉంటాం. మనం ఒక చీకటి బతుకుతాం. అట్లా బతకకుండ్రి, చీకటి బతకకుండ్రి, వెలుతురుగా రాండ్రి, వెలుగుగా ఉండుర్రి, వెలుగులో మాట్లాడుండ్రి. ఎవరితోటి మాట్లాడితే ఏందో అని కూడా జాగుండి బతకద్దు. మనమే మోటివేట్ అయ్యేటట్టుగా బతకాలి. మనకు ఏంటంటే మనం రాంగ్ ఆలోచించి ఎవరితో మాట్లాడితే ఎవరితో ఏందో నేను మాట్లాడలేను ఇట్లా కాదు. మాట్లాడిననుకో మాట్లాడుండ్రి. ఎందుకంటే నాకు కొందరు మాట్లాడిస్తారు. ఇక ఎక్కడికైనా వెళ్తే నువ్వు మాట్లాడతావో మాట్లాడవమ్మా అని అంటారు. మాట్లాడతా, నేను ఎందుకు మాట్లాడని చెప్తా.